వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ 1819. ఈరోజు అయితే మా అమ్మ కాకరకాయ పచ్చడి అయితే పెడుతుందబ్బా. మొన్న చిన్నమ్మ వచ్చిందని చెప్పినా కదా, చిన్నమ్మతో పాటు అమ్మ కూడా వచ్చింది. అమ్మ అయితే కాకరకాయ పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ పెట్టుద్దబ్బా. అమ్మ వచ్చింది కదా ఎట్లాగూ అనేసి కాకరకాయలు చిన్నమ్మ తెచ్చింది కదా, ఆ కాకరకాయలను ఎందుకు మనం వేస్ట్ చేయడం, అన్ని గనం కాకరకాయలు మనం ఏం చేస్తాం, అదే పచ్చడి చేసినాం అనుకో ఉంటాయి కదా అనేసి అయితే పచ్చడి పెట్టిస్తున్నా. అమ్మ అయితే కూర్చొని నిమ్మలంగా కత్తిపీటతోనైతే కాకరకాయలు కోస్తుంది. అమ్మ కోసింది తర్వాత చిన్నమ్మ అయితే ఈ విధంగా పసరు అయితే తీసేసింది. ఆ పసరంతా తీసేసిన తర్వాత మనమైతే ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని మెంతులు అయితే వేయించుకోవాలి. అమ్మని కెమెరాకి మెంతులు చూపించవే అంటే ఆ విధంగా పోస్తుంది అబ్బా. వాళ్ళకి తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం ఏమనుకోకండి అబ్బా. అవి దోరగా వేగిన తర్వాత జీలకర్ర అయితే వేయాలండి. జీలకర్ర వేసేటప్పుడు అయితే నాకు చెప్పకుండా వేసేసింది, అది చూపించలేదు. అందులోనే జీలకర్ర వేసి అయితే వేయించింది. రెండు అయితే చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు అయితే మనం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనకు కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలబ్బా. డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ అయితే పెట్టేసుకొని, కాకరకాయలు చూసారా మనం పసరంతా విండేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. పసరు విండడం అనేది మీ ఇష్టం అబ్బా, మీ చాయిస్ అది. మాకు ఇంట్లో మా పోరలు కొంచెం చేదుంటే తినరు కాబట్టి పసరు అయితే పిండింది అమ్మ. చూసారా అమ్మకు ఆత్రం ఎక్కువ అబ్బా. ఆయిల్ వేట్ అవ్వక ముందుకే కాకరకాయలు అయితే వేసేసింది. ఆయిల్ అనేది వేడి అవ్వలేదు, అప్పుడే వేసేస్తుంది. అంటే వీడియో తీస్తుంది కదా, ఫస్ట్ టైం వీడియో కదా, అలా అనేది కొంచెం ఆరాటంలో ఇదిలో వేసేసింది. ఏంది అట్లా వేసినావంటే, నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా అంటుందబ్బా. మీకు నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి అబ్బా. ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి. చూసారా ఇప్పుడైతే నూనె అనేది పర్ఫెక్ట్గా హీట్ అయింది. నూనె అనేది పర్ఫెక్ట్గా హీట్ అయ్యి మంచిగా వేగుతున్నాయి. మనకైతే ఈ కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. దానికోసం అయితే కొంచెం టైం పట్టుద్దబ్బా. కొద్దిగా ఓపికతోనైతే చేసుకోండి. మా అమ్మ అయితే ఓపికతోనైతే నాకు పచ్చడి పెట్టిందబ్బా. చూస్తున్నారా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని వాటిని అయితే మనం తీసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే పక్క పెట్టుకోవాలి. అలాగే మిగిలిన కాకరకాయలు మొత్తం కూడా అలాగే వేయించుకోవాలబ్బా. ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే అన్ని ముక్కలు అయితే వేయించుకోండి. కాకరకాయ ముక్కలు మొత్తం ఇదే విధంగా పర్ఫెక్ట్గా అయితే వేయించుకోండి. కొద్దిగా టైం పట్టుద్ది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు అసలు చేదు అనేదే లేకుంటుంటుంది అబ్బా. చూస్తున్నారా ఈ విధంగా అయితే అన్ని అమ్మ అయితే వన్ బై వన్ అయితే వేయించింది. కాస్త ఏమన్నా నేను చెప్పడం అటు ఇటు అయితే కొద్దిగా సర్దుకోండి అబ్బా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. అమ్మతో పెట్టించిన కదా పచ్చడి, అమ్మ కష్టానికైనా ఒక లైక్ చేయండి ఓకేనా. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఈ విధంగా అయితే ముక్కలు అయితే అన్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే అన్ని ముక్కలు అయితే అమ్మ ఫ్రై చేసేస్తుంది. ఈ లోపు అయితే అమ్మ మిక్సీకి పట్టేద్దాం అనేసి ఇవి ఏమంటారు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా, ఇవైతే చల్లారిపోయినాయి అబ్బాయి. చల్లారినాక మిక్సీ పట్టియమని అయితే చెప్పింది. నేనే మిక్సీ పట్టిచ్చేస్తున్నా. అమ్మ అయితే మిక్సీ పట్టదబ్బా. వాళ్ళకి మిక్సీలు గ్రైండర్లు అంటే కొంచెం భయం కదా. చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అందులోనే మనం ఇప్పుడు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టిన దాంట్లోనే మళ్ళీ ఎల్లిపాయలు అయితే ఈ విధంగా మనకు సరిపోను వెల్లిపాయలు అయితే తీసుకొని అవి కొంచెం కచ్చపెచ్చగా మిక్సీ పట్టాలి. మొత్తం మెత్తగా అయితే పెట్టకూడదు. చూడండి నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే కచ్చపెచ్చగా అయితే మిక్సీ పట్టి అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు అయితే కాకరకాయలు అయితే అన్నీ ఫ్రై అయిపోయినాయి. కాకరకాయలు అన్నీ ఫ్రై అయిపోయినాక అమ్మ తాలింపు అయితే చేసేస్తుంది. కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో అయితే మనకు కావాల్సిన ఎండుమిర్చి, అది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి అయితే వేసేసుకోవచ్చు అండి. ఎండుమిర్చి వేసిన తర్వాత అందులో కొన్ని మెంతులు అయితే వేసింది. మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేస్తుంది. అమ్మకు కొంచెం చూపించడం రావట్లేదు అబ్బా, అందులో వేసేస్తుంది. కొద్దిగా ఏమనుకోకండి, అమ్మ చేతి వంట కాబట్టి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి అదే ఆయిల్లో అయితే స్టవ్ బంద్ చేసిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు అయితే ఈ వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. మనం కచ్చపచ్చగా తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి అయితే వేసి వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి. అమ్మ చేతి వంట అబ్బా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకుండా. ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ చేయండి. చూసినారా ఆయిల్ అంతా చల్లారిపోవాలండి. ఆ చల్లారిపోయే వరకు అయితే కలబెట్టుకోవాలి. అమ్మ అయితే దాన్ని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉంది. పాపం వీడియో కదా అనేసి వీడియో కోసం అయితే పాపం ఆగమాగం అంటే కొంచెం కంగారు పడుతుంది. తను ఫస్ట్ టైం కదా కంగారు పడుతుంది. చూస్తున్నారా ఈ గ్లాస్తోనైతే అమ్మ 1.5 గ్లాస్ అయితే ఏమంటారు కారం వేసింది. 1.5 గ్లాస్ అయితే కారం వేసింది. మీ టేస్ట్కి తగ్గట్టు కారం, మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ కూడా వేసేసుకోవాలి.
అమ్మ అయితే టీ గ్లాస్తోనైతే 1½ గ్లాస్ అయితే కారం వేసింది, అలాగే 1 గ్లాస్ అయితే సాల్ట్ వేసింది. సాల్ట్ కూడా మీరైతే చూసి వేసుకోండి అబ్బా, సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి అయితే కలుపుతుంది. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా చల్లారిన తర్వాత చేయాలి ఈ ప్రాసెస్ అయితే, ఇదైతే మెయిన్ గుర్తుంచుకోండి. ఆ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసి బాగా అయితే కలిపేసుకుంటుంది. బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం అయితే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. చూడండి అమ్మ అయితే కొన్ని వేస్తుంది పాపం, వీడియో కోసము ఏదో అట్లా ట్రై చేస్తుంది అబ్బా. అలా అయితే కొన్ని వేసి అయితే కలిపేస్తుంది. మొత్తం మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే మనకి ఇందులో కడాయిలో సరిపోలేదంటే ఒక బేషన్లో కూడా వేసుకోవచ్చు అబ్బా. ఆ ముక్కలన్నీ బేషన్లో వేసి ఆయిల్ కూడా బేషన్లో వేసేసి మంచిగా కలిపేసుకోవచ్చు. మొత్తం కలిసే వరకు అయితే కలిపేసుకోవచ్చు. కాకపోతే ఇంకా వీడియో కోసం అయితే మేము దేంట్లో అయితే కలపలేదు, ఆ కడాయిలోనే కలిపేసినాం. అందులోని మాకు సరిపోయింది కాబట్టి ఇంక అందులోనే కలిపేసినాం. ఇంక ఇలా కలిపేసి దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండేసి అలా ఒక రోజు రెస్ట్ ఇచ్చేసి తెల్లారి తింటే ఉంటుంది దీనమ్మ జీవితం. ఇంకా వేరే ఏదో అవసరం లేదబ్బా, అంత టేస్ట్ ఉంటుంది. మా అమ్మ అయితే సూపర్ టేస్ట్గా అయితే కాకరకాయ పచ్చడి పెడుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి. ఎవరైనా ఇప్పటివరకు కాకరకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, పక్కా తింటారు. ప్రతిసారి మిమ్మల్ని అయితే అడుగుతారు, నాది గ్యారంటీ. మా నాన్న ఇంట్లో అయితే నా కొడుకు తినడు, అలాంటిది కాకరకాయ పచ్చడి అయితే నా కొడుకు కూడా డైలీ పెట్టి తింటాడు. అంత బాగుంటుంది అబ్బా. ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళకి పెడితే ఇది కాకరకాయ పచ్చడి అని చెప్పేదాకా తెలియదు, అసలు చేదు అనేదే ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేనైతే లాస్ట్కు లెమన్ వెండినా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.